వీరి పేరు లలితమ్మ, వాడి కుమార్తె. వీరు తాటిపాడు, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. లలితమ్మకి 3 ఆడపిల్లలు. తర్వాత తన పెద్ద కుమార్తెకు వివాహం కావాలని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు తన బిడ్డకి ఘనంగా వివాహం జరిపించారు. తన వివాహం జరిగిన తర్వాత లలితమ్మ తనకు 3 ఆడపిల్లలు అవడంతో తన కుమార్తెకైనా ఒక కుమారుడు పుట్టాలని ఇక్కడ దేవుని సన్నిధిలో అడిగి దైవజనంతో తను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి తనకి కుమారుడిని ఇచ్చారు. అంటే లలితమ్మకి మనవడు పుట్టాడని వారు చెప్తున్నారు. అలానే పుట్టిన తర్వాత ఆ బిడ్డకు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారు. కానీ వీరైతే విశ్వాసంతో ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థనని పోసి రోజు ప్రార్థన చేసుకుని తర్వాత తనని స్కానింగ్కి తీసుకెళ్ళినప్పుడు ఎటువంటి సమస్య లేదని, బిడ్డ క్షేమంగా ఉన్నాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవాది దేవునికి వందనాలు. అలానే లలితమ్మ వారి చిన్న కుమార్తె కూడా బీఎస్సీ నర్సింగ్లో ఫ్రీ సీట్ గురించి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు అదే విధంగా తనకు కూడా ఫ్రీ సీట్ రావడానికి కృప చూపించారని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.